నమస్తే బ్యాచులర్స్. నైట్ ఇక డైలీ అన్నం బంద్ పెడదామని చపాతీ కోసం మిల్లెట్స్ పౌడర్ రెడీ చేస్తున్నాను. మిల్లెట్స్ పౌడర్ ఏం కాదులే, ఉన్నాయి 3: రాగులు, సజ్జలు, జొన్నలు. 3 నీట్గా హీట్ చేసి తర్వాత మిక్సీ పడతాను. ఏం చేస్తాం, తప్పదు. అన్నీ బ్యాచులర్స్ కష్టాలంటేనే అంతే. షుగర్ లెవెల్స్ పైకి అవుతున్నాయి గాయస్ నైట్ పూట అన్నం తింటుంటే. సో ఆ లెవెల్స్ని తగ్గియాలంటే మిల్లెట్స్ చపాతీ ఒకటే మార్గం. మొన్నటి వరకు పిన్ ఇంటికాడ నుంచి తెచ్చుకున్నాను, ప్రెసెంట్ అది అయిపోయింది. సో నేనే ఓన్గా ప్రిపేర్ చేసుకున్నాను, ఫిక్స్ అయ్యాను. ఒకసారి ఫిక్స్ అయితే మనం ఇక చేయకపోతే మనం బ్యాచులర్స్ ఎలా అవుతాం. కొద్దిసేపు రోస్ట్ చేసి తర్వాత మిక్సీ పడతాను, అది కూడా చూసేయండి. తొందరగా మిక్సీ అయ్యామ్మా, కలుపుదాము. ఏంటమ్మా అప్పుడే వేసేది? ఇంకా రోస్ట్ చేయలేటి? రోజు చేయాలి, ఆరబెట్టాలి. నీకు ఆసమాసంగా ఉందేంటి? ఓకే గాయస్, చాలా టైం పడుతుందంట. రెడీ అయిపోయిందా మరి మిక్సీకి? ఎవడరా మసాలా తొందర మిక్సీ పడ్డామా, టైం లేదు. మేము కూర త్వరగా చేస్తామని చెప్పారు కదా, లేడీ చేస్తాం ముందు. మేము కూడా కూర మగ్గిద్ది నిదానంగా. సిమ్లో మగ్గేదే ఉంది, ముందు చపాతీలు వేసాక చపాతీ. నా మాట అయిపోయింది బాయ్, కర్రీ నువ్వు చేసుకో. రైస్ పెట్టేశాను నేను, ఇల్లు నేను కడుక్కుంటాను. నేను అక్కడ క్లీన్ చేసుకుని పూజకి వెళ్ళాలి అర్జెంట్గా. అత్తి ఇంకెందుకు రాపరా. మా మిక్సీ బాగా పని చేస్తుంది గాయస్, అందుకే సరిగ్గా అవ్వలేదు. తోడా మాఫ్ కరో. మాఫ్ కర్దేనా? నాకు రాదులే. వచ్చేది పేలాల పిండి ఉన్నట్టుంది ఏంటి ఇది? బెల్లం వేసుకుంటే పేలాల పిండి. తొందర చేయాలమ్మా, టైం లేదు. అబ్బో ఈ కింద పెట్టేసేయండి. అబ్బో కావుతుందిగా. ఈరోజు వంటలోకి ఇంకో నేనే గాయస్. మిల్లీ మేకర్ వండుదాం ఫిక్స్ అయిపోయా. రైస్ కూరడు పెట్టేశాడు, మిల్లీ మేకర్ రెడీ అయిపోతుంది. ఫస్ట్ ఉడకబెట్టేస్తాను నేను. ఎప్పుడు ఉల్లిపాయలు కట్ చేయాలి గాయస్. మిక్సీ పడరు ఉల్లిపాయలు. ఓకే గాయస్, మిక్సీ పట్టుకోవాలి. కష్టపడి ఉల్లిపాయ తొక్కలు తీసా గాయస్. చిన్న కష్టం రాలా, కష్టపడి ఏమి చేస్తాడు. కష్టపడే తింటాం కోసమే. ఇది నేను తిన్నాను, ఇది నువ్వు తింటావు. రెండింటిలో తేడా ఉంది తెలుసా? అయ్యా బూతులు తిడతామేంట్రా, అయ్యే పెట్టేస్తా మీ అడగ కూడా. యారా నిన్ను ఉద్యోగం చేయాలని పంపిస్తే గేమ్ ఆడుకుంటున్నావు. గేము సారీ గాయస్, ఫుల్ వీడియో తెస్తే నన్ను కొడతారు. ఇప్పుడు పని చేయాలి, తొందర చేయరా. 4-5 వంటలు ఎక్స్ట్రా చేయరా. అరే సరిపోరా తేజ, ఏంటి వంటలు తిన్నాను. ఎక్స్ట్రా చేయరా, సరిపోరా. ఆకలి వేస్తుందిరా, పొద్దున్న ఫాస్టింగ్ కూడా నిన్న తినేస్తా. 5 మాకు అమ్మ చిన్న చిన్న చేరు ఎక్కువ అన్నాడు. తొందర మిల్లెట్స్ అయ్యా, నీకేం తెలుసు అయ్యా? ఆల్రెడీ తెల్లగానే ఉన్నావు. నీకంటే తెల్లగానే ఉన్నావు, మేము తెల్లగా పోతేంటి? హాయ్ గాయస్, మా రూమ్లో ఉన్న ఒక్కగానే ఒక అందగాడు చాక్లెట్ బాయ్ లాగా ఉన్నావే. ఏమో నువ్వేం చేస్తావు మాకేం తెలుసురా. కలిపి వేసుకుంటున్నావు అదేమన్నంటే. ఫాస్ట్ చేయాలమ్మా, టైం లేదు. కుర్రోళ్ళు ఆకలి మీద ఉన్నారు. మా కొత్త ముసుగురు మొంగ కూరండు.
తర్వాత ఉండదు. ముందు నేను కూర వండుతాను, నాకపోతే మా వాళ్ళు కొట్టుదారు ఉన్నారు. తోట వీడియో తీయొచ్చుగా. ఇప్పుడు ఓకే. చెప్పరా సుధీరు. ఏంటి మరి ఆదివారం ఎన్నింటికి? ఆదివారం బరిలో ఉండడమే. అరే వాళ్ళు వస్తా ఉన్నారు బ్రో, మా వాళ్ళు రావద్దని చెప్పు. వాళ్ళు వస్తారు. లేకపోతే టీం ఉన్నారు మీకు. నన్ను అసలు నువ్వు లేకపోయినా పర్లేదని నేను అనుకుంటా కూడా. అదే నేను అనుకున్నాను ఈ గురించి కూడా. అయిపోయింది కదా, ఫోన్ ఇచ్చారా దాన్ని బట్టి సిక్స్ అనుకుంటాం. బాగా కట్టేసారు. నాపై కట్టేస్తున్నా. ఏ షార్ట్ కట్ చేసా? కట్టేసి అయిపోయిందా? షార్ట్ పెట్టావు యూట్యూబ్లో, బాగా కట్ చేసావు క్రికెట్ది. అరే అరే కామెంట్ చూసాం లేదు అనుకుంటాడు. కామెంట్ అది పెట్టిన కానీ బాల్స్ వస్తుంది రా. ఏం చేస్తామయ్యా మీకోసం. ఉల్లిపాయలు చూడి అంత షార్ప్ కట్ చేశాను. నాకు మంచి ఫ్యూచర్ ఉంటుందిరా. మొత్తం వచ్చేసాడు. ఈ రోజు వరకు ఆడుకున్నా గాయస్, ఈరోజు ఈరోజు దొరికిపోయాను. రేపు నుంచి నేనే వంటలు కూర మొత్తం నోరు మూసుకొని గుడ్డు కట్ చేస్తాను. అందరూ 3 చేస్తున్నాయి. మణిగాడు నాకు కూర కదా. మనీగడి కోరే రాదంటే ఇంకా మనం చపాతీ చేయడం రాదురా. నాకు అసలు ఏమీ రాదురా. సొంటిరా నేను సొంటి. మాకు తెలుసురా అది. మీరు ఆపేసిందే మరి. ఇప్పుడే స్టార్ట్ చేసామయ్యా. చెప్పు నీకు ఎలా కావాలి కూర? నువ్వు ఎలా చేసినానండి. నీ స్పెసిఫికేషన్స్ పోలు. నేను పడకూడదు ఫ్రేమ్లో. ముందు నేను పడకూడదు. నువ్వు అద్దం నుంచి పడుతున్నావు తేజరెడ్డి. ముందు ఇది బ్యాలెన్స్, కౌంటర్ బ్యాలెన్స్ లేదా? ఏమిస్తారు తెలియదు నీకు? 3-1 అప్పుడు. ఏమిస్తారు తెలియదు నీకు? శ్రీనివాసరావు ఇట్లా లెక్క శ్రీనివాసరావా? ఇంకా శ్రీనివాసరావు ఏమిస్తారు చెప్పరా మనకంటే కాడికే. ఇప్పుడే ఉల్లిపాయలు వేసాను. చెప్పరా నీకు ఎలా కావాలరా కూర? తింటావులేరా, నేను బాగా ఉండదులేరా. నువ్వు ఇది చూడు ముందు. ఈ చపాతీ మాడిపోయిందంటే ఇక నీకు చిన్నది నీకే తోట. చెప్తున్నా చపాతీ అది కూర మాడలేదు. తోట కట్టారు అది. ఏంట్రా పనులు లేకుండా మన ఈ బుద్ధి. ఈరోజు ఫుల్ వీడియో వచ్చింది దానికోసం. స్టార్టింగ్ నుంచి ఎన్ని వరకు చూసేయండి. టైం ఎంత అయింది పదండి. ఇందులో కనబడట్ల. బాగా టైం ఎంత అయింది? ఎట్లా కలదు ఇందులో? లాగా మాకు వదిలే టైం చెప్పరా. లోపలికి వెళ్ళిపోయి అందులో టమాటాలు ఉల్లిపాయలు ఒకటి టమాటాలు కట్ చేస్తాను. ఆగపడా ఏంది ఈ చపాతి ఇంకా ఎంతసేపు? అది ఎప్పుడో కాదు కింద సిమ్లో పెట్టి ఎట్లాగైపోయింది? టమాటాలు కట్ చేస్తాను. అమ్మా తొందర రావాలి, వీడియో తీయాలా. మరి చెప్పేయండి కుర్రోళ్ళు, మన కటింగ్ ఎలా ఉందో. సిక్స్ ఒకసారి చాలు చాలు, ఈ మాత్రం చాలు.
పెద్ద కట్టరన్న ఎన్ని రోజులు ఎక్కడ దాసిన మనీగాడికి రాశారు రా కుర్రోళ్ళు రూపాయలు మగ్గిపోతాయి కూరగాయలు చేస్తున్నా క్లీనింగ్ ఇంట్లో పెట్టే గుడమొక్కాడు చూడు అక్కడే ఉండదు ఇదిగా చెప్పరా తర్వాత బయట మండి పెడతాను నేను కూడా గుజరాత్లో ఉంటే గిల్లు అడిగేది మాత్రం వేరేటిరా గిల్లు అడిగేది వేరే ఇల్లు కడప 1000 రూపాయలు వస్తా రోజుకి నేను 1000 రూపాయలు వస్తా అది మొగలి ಮಾಡ್ಬೋದು ಆಗಲ್ಲ ఇన్ని రోజులు దాచిన మనీగా అండి అల్లం మీరు చేస్తా వెళ్తా అది నూనె బియ్యం పడుకో టైం ఆడబెట్టకరా అమ్మీడు మళ్ళీ పట్టుకో నువ్వు టైం లేదు లేడా కుర్రోలు వెయిటింగ్ ఈ సోయా సాస్లు అన్నీ వేస్తాం నాకు వచ్చినట్టు చేస్తా తినండి ఏరా తోట నీ ఎక్స్పెక్టేషన్ చెప్పు నాకు నమ్మకం ఉందా లేదా నీకు నేను నమ్మకం లేకపోతే ఎడ దగ్గర వస్తాను జిల్ జిగా జిగా అబ్బో మంచి పులుసు కాదు ఫ్రైగా ఇగురు ఎగిరికి ఫ్రైకి పులుసు చాలా చెప్పాలి నువ్వు చెప్పరా నేను సాంబార్ చేస్తాను నీకు చెప్పాలంటే ఎక్కడ నీకు కూర కావాలా ముక్కలు వేసుకో పులుసు కావాలా చికెన్ ముక్కలు వేసుకో చెప్పరా తోట ఏం కావాలి నీకు నాకు కర్రీ వస్తే చాలు అబ్బో ఒకే దాంట్లో రెండుగా టైం లేదమ్మా నువ్వు తినపోతే ఇది కూడా ఉండవు అదే తిని చెప్తాడు అమ్మ బాగోదు ఎలా తినాలి చేయండి ఎక్కువే మాకేంట్రా గుంటూరు కారం తినలేదా ఇప్పుడు అబ్బో మారిపోతుందిగా తొలి మాటలు తగ్గించి పని ఎక్కువ చేయాలి మిల్లిందా ఇది చేయండి మిలిమేకరు ఫ్రై చేయి కొద్దిగా ఫ్రై చేయి
అడగంటేసింది రెడీ 3 గ్లాసులు నీళ్ళు పోతాయి తొందరగా నీళ్ళు పోయాల్సిందేనమ్మా కొంచెం లేవా ఉన్నాయి అందులో మాడిపోతాను అయిపోయింది ఇది ఏ చికెన్ ముక్కలు అనుకుని తినేసి మాంసము ఇక మాంసం ముక్కలు అనుకుని తినేసి ఆగదుగా బాగా మాడిది కాదు పేస్తుంది తొందరగా తగ్గుతుంది కోట కలిసి ఏంటి పడేస్తావు నువ్వు అది మళ్ళీ దీని కనేస్తావు పడ నీళ్ళు పోసే నేనే పోతా రాదు వాడు ఎన్ని చేస్తాడు రా కొంచెం మొత్తం స్టార్ట్ చేశాను నీళ్ళు వచ్చా కూర మాడిపోతున్నా కదా ఏడ మారం మరి ఇప్పుడైనా గీగింది మొత్తం ఫ్రై అయితే బాగుంటుంది నాకు చెప్పేంత కాదులేదు నోట అరే ఏంట్రా ఇంటి ఇంటి సభ్యులు రా మీకు ఏమైనా న్యాయం చేస్తానా కావాలంటే కొంచెం దగ్గర పోతా కానీ అరే ఈరోజు చేశాడు రేపు ఈరోజు చేయడం నా కోసం నువ్వు అక్కడ చేయండి అక్కడ ఆయన చూపి శ్రీరాముడికి ప్రార్థన చేస్తున్నాడు శ్రీరాముడికి ప్రార్థన చేస్తున్నాడు గాయస్ మావాడు సర్ప్రైజ్ బాబు పెట్టి నాకు కూడా చూపి నన్ను ఇదే గాయస్ మా దేవాలయం పండుగ వస్తే ఇక్కడే చేసుకుంటాం వచ్చి 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 మొత్తం ఉన్నారు మసాలా చేసావు కూడా మగిద్రా మాంసం మసాలా వేసాను అది మణిగాడు కూడా అనుకో నన్ను కొడతారు తెలుసా మణిగడి వాళ్ళ ఉపవాసం కాదు ఏంటిది ఏదో ఒకటి మసాలా యాత్రంగా ఫ్లేవర్ కోసం ధనియాలు కూడా ధనియాలు తిరిగింది కదా గ్రీన్ కలర్లో ఉంటాయి ఇది ఏంటిది కొరియా అది గరం మసాలా ఇప్పుడు ధనియాలకి కొత్తిమీర అంటే చెప్పు నాకు కొరియాండర్ కొరియాండర్ తేడా చెప్పు ఉన్నాడే కదా కొరియాండర్ అంటే అది కాదురా అది కొత్తిమీర కొరియాండర్ మరి ధనియాలు ఈ చెట్టు నుంచి అన్నమ్మ వచ్చేది కొత్తిమీర నుంచి అన్న कितना तेजस्वी लोग है हमारा पास और तीनों मगा बोला तीन होता इंडिया से बाहर होता है బాగుంటే బాగుందని చెప్పానంటరా చాలా బాగుందని అంటారా ప్రజలు మొన్న చేసి బాగానే ఉంది అందరూ ఇక్కడ తిరిగాడు బాగానే ఏది రసం రసం మసాలా ఇంకా చూసావా అది మన ఊళ్ళో బాగుంది
తొందరగా అయ్యి ఆగలేస్తుంది. ఆ రెండు నుంచి ఆడే ఉన్నాయి కదా వాడు టమాటాలు వేసినప్పుడు నేను అంటే ఫస్ట్ మాత్రం ముందే తినేసాడు. తీయదు కూడా. మేము వంటున్నప్పుడు మేము చేస్తాం. మా వంటున్నప్పుడు చేసి చెప్పండి. వద్దు అటుపక్కడికే చెప్తున్నాను అనమాట. థ్యాంక్ యూ చెప్తున్నాను. మైదా పిండి ఎక్కువైనట్టుందిరా మిల్లెట్ పిండి కన్నా. అదేం పిండి? గోధుమ అదే గోధుమ పిండి. గోధుమ పిండి కన్నా మిల్లెట్ కూడా ఎక్కువైంది. బయట శాతం టేస్ట్ వస్తుందా? గోధుమ పిండి టేస్ట్ లేదు. రోటీలు తినాలరా నైట్ పూట. ఎందుకు అనుకున్నాం మరి మన అమ్మ నాన్న షుగర్ వచ్చేది? రైస్లో ఏదో ఇండెక్స్ ఉండిద్ది అంట, గ్లైసెమిక్ ఇండెక్స్ ఏదో కదా. ఆ ఇండెక్స్ రైస్లో ఎక్కువ ఉంటుంది, అవి తక్కువ ఉన్నాయి తినాలి. ఎగ్జాంపుల్ కోటా బియ్యం. ఇది చపాతి చాలా మంచి అక్కడ. నేను మన బ్యాచులర్స్ అందరినీ ఎక్కడికో తీసుకెళ్దాం అనుకుంటా, వాళ్ళు అక్కడే ఉంటా అంటారు. ఎన్నిసార్లు చెడు కాదు దాన్ని. చూపి అదే చూపిస్తున్నాను. చివరికి వచ్చేసిందమ్మా. మేము వెళ్ళి మేకరు అయిపోవడానికి వచ్చేసింది. ఫినిష్ కూడా నువ్వేనోగా నేను తిన్నగా అయిపోయింది. ఇప్పుడు చూపి. ఇప్పుడే మా బావ ఏంటది ప్రార్థన, పూజ పూజ. బాగుందా? అవునా? నేను ఉండే బాగుందిరా, బాగున్నాడు తినేయాలి. దృష్టికి ఏ రోజు తింటాలే. నేను ఆగలేను, నేను తినేస్తా. అట్లా కాదు. అరే ఏం రా మీరు క్లాస్ మ్యాన్
అన్నం వండమన్నాడు, కూర వండమన్నాడు, వండేటప్పుడు ఉన్నాడు. చెప్పాలి కొద్దిగా నీళ్ళు పోయి ఒక గ్లాస్ పోయి నీళ్ళు అయిపోయి కావాలి కాపారా వీడియో వద్దురా అడిగితే ఉల్లిపాయ ఇదని చెప్పు. ఉల్లిపాయ మిల్లి మేకర్ మిల్లీ మేకర్ సూప్ కదరా. మిల్లి మేకర్ సూప్ బాగుందన్నా. నేనేం చేయండి అనమాట, మరి నాకు వచ్చినట్టు చేశా. బాగా నీ వదిలే ఇంక చెప్పకో పద్దాకా. ఓకే గాయ్స్, కొందరికే చపాతి. ఇప్పుడు మణిగాడికి చపాతి లేక మనం చంపేస్తాడు. పెళ్ళి మాట్లాడదా పిండేది దాంట్లో ఎందుకు అది పైన అంత కలుపు. ఎన్ని బాగుంటుంది మొత్తం ఏం కాదయ్యా, ఫస్ట్ చపాతీలు వేసుకున్నాం, సరిపోలేదు కాదు. తోటగాడు మధ్యలో వచ్చాడు. తోట నువ్వు ఈసారి ముందు రావాలమ్మా, నీకు కావాల్సి వస్తాయి. మాకు చూడు ఇప్పుడు డెవలప్ పని అయింది. నాకేమో చపాతీలు చేయడం కూడా రాదు. ఏం చేస్తాం, రూమ్లోకి వచ్చాక అన్నీ చేయాల్సి వస్తాయి. లేకపోతే రూమ్లో వెళ్ళిపోమంటారు. వెళ్ళేటప్పుడు మళ్ళీ 10 వేలు కట్టమంటున్నా. వెళ్ళేటప్పుడు మళ్ళీ 5 వేలు కట్టాలంటే బాండ్ రాసినందుకు. 11 నెలలు రావడమే అందరు చిల్లరందరు చూడు. సందడి సందడి రాజా సబ్ సందడి. ఇంటికాడ వాళ్ళేమో మా కొడుకు జాబ్ చేస్తున్నాడు, కోట్లు సంపాదిస్తాను అనుకుంటున్నారు. ఎక్కడికి చేసేమో పిండి కలుపుకోవడం, పిండి కొద్దిగా అయిపోయింది మందు కూడా. అరే మొన్న ఒక రీల్ చూసా, వాళ్ళ నాన్న అన్నాడంట చదువుకోకపోతే కూలి పని చేస్తావు అన్నాడంట. మనం చూడు చదువుకొని కూడా కూలి పని చేస్తున్నాం. ఇటు చూపి దగ్గర రా. ఫ్యాన్స్ కూడా చూస్తారు మన పిసుకుడు. నేర్చుకో నువ్వు కూడా, ఎవరు లేనప్పుడు చేసుకోవా. కొన్ని వారాలు చేసుకుంటే డబ్బులు పెట్టారు చపాతీగా ఏం చేసావయ్యా నువ్వు? వచ్చినప్పుడు చేసుకుని తినేసాను. ఏం చేసావు అంట. ఆమ్లెట్ మా ఇంటికాడ ఆడకు చెలకలు వేస్తారు, నువ్వేం వేస్తావు? నూడిల్స్ చేసుకున్నావు కదా, చెప్పరా. నూడిల్స్ చేసుకున్నావు కదరా, ఏదో కూడా చెప్పు చేసుకోమని కూడా. ఆడేపు చూపి చేసే మీద తినేస్తున్నాడు. చేసి కూడా చేయట్లేదు, అప్పుడు తినేస్తున్నాడు. నువ్వేంటి ఇప్పుడు దాకా ల్యాండ్స్కేప్లో తీయకుండా అది తీసావా? ఎన్ని బాధలు వచ్చినాయో. హలో బ్యాచులర్స్, ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా ఉపవాసం లేకపోయినా ఉన్నట్టు యాక్ట్ చేసి చపాతీలు తింటున్నాము. మరి చపాతీలు తినే ముందు చెయ్యాలిగా, ఇది చేయడానికి బాధలు. అరే ఒకసారి ఇటు చూపిరా, ఇటు చూపి అట్టే ల్యాండ్స్కేప్ ఉన్నది. మళ్ళీ మళ్ళీ రీలోడ్ మళ్ళీ చాలు తీసేయండి చాలు. మరి ఇది ఈరోజు కథ. వెనక్కి తిరిగమ్మా.
తిరుగు 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 వీడియో ఎండ్ చేద్దాం. చెప్పు మరి ఎలా ఉంది చపాతి? కాదులే. వేడి వేడి తింటే అర్థంగా ఉంటుందయ్యా. కాల్చి 2 నిమిషాలు కూడా అవ్వట్లేదండి. అక్కడ పెడతాం తినేయడం. గుజరాత్ స్టైల్ ఏదో చేపమని చూపి. రాత్రి మ్యాక్సిమం అందరూ రోటీని ఇలాగే నలుపుకొని అందులో కూర యాడ్ చేసుకొని తింటారు. సేమ్ మన ఇడ్లీ సాంబార్ లెక్క రోటీ కూర కూరని అందులో వేసేసి మిక్సీ కొట్టేయండి. నీట్గా నలుపుకొని తినేయండి. కలుపుకున్నాను కదా తినేయండి. పూర్తిగా గుజరాతీ వాడిలా మారిపోయిన తేజారెడ్డి. చల్లే తినమాగేది. సర్లే దిష్టి పెట్టేస్తున్నారు కానీ బాయ్ బాయ్ చెప్పి ఇంకా కుర్రోళ్ళకి. బాయ్ కుర్రోళ్ళు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.